యా వెల్కమ్ టు అవర్ క్లాసెస్. నేను మీ రాయల్ నందగోపాల్ సార్. ఈ రోజు మనం క్లాస్ డిస్కస్ చేస్తున్నామండి. ఈ రోజు జూలై 31 యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, జూలై 31 యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అన్నప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఈ రోజు రేంజర్స్ డే అండి. రేంజర్స్ డే అంటే ప్రకృతికి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, అలాగే పర్యావరణానికి సంబంధించినటువంటి ఎవరైతే కాపాడుతున్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి దినోత్సవమే ఈ రోజు వరల్డ్ రేంజర్స్ డేగా మనం జరుపుతున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంకా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ రోజున ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో వీరు పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి అంటే ఈ రోజు అంటే నిన్న చేపట్టారు. ఈ కార్యక్రమానికి మన కేంద్ర మంత్రి ఎవరంటే నితిన్ గడ్కరీ గారు వారు హాజరు కావడం జరిగింది. ఇరాన్ అనేది చాలా ఇంపార్టెంట్ కంట్రీ అండి మన ఇండియాకి. ఎందుకంటే మేజర్గా ఇక్కడ జస్ట్ ఇక్కడ చూడండి, మీకు క్లారిటీ అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది అంటే ఇది మన ఇండియా అండి. ఇది మన ఇండియా అనుకుంటే పైనే పాకిస్తాన్ ఉంటుంది, పాకిస్తాన్ పైనే ఉండేది ఇరాన్. సో ఆల్రెడీ చైనా వాడు ఏం చేస్తున్నాడు అంటే, చైనా వాడు ఇక్కడ గ్వాదార్ అంటే ఒక నౌకాశ్రయాన్ని డెవలప్మెంట్ చేస్తున్నాడు. గ్వాదార్ అనేది, ఈ గ్వాదార్ అనే నౌకాశ్రయం అనేది మన ఇండియా మీద ఒకవేళ ఫ్యూచర్లో అటాక్ చేయాలనుకుంటే ఈ యొక్క గ్వాదార్ అనేది ఈ ఫ్యూచర్లో మనకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అందుకని మన వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే ఈ పాకిస్తాన్ పైన ఉన్నటువంటి ఇరాన్లో చాబహార్ అనేటువంటి అవకాశాన్ని మన వాళ్ళు డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే ఇరాన్ అనేది మనకు స్ట్రాటజిక్ గా చాలా ఇంపార్టెంట్ కంట్రీ అవుతుంది. అంతేకాకుండా ఇరాన్ నుంచి కూడా మనం ఈ యొక్క పెట్రోల్ సంబంధించినటువంటి న్యాచురల్ గ్యాస్ సంబంధించిన విషయంలో మనం ఇంపోర్ట్స్ కూడా చేసుకోవడం జరుగుతుంది. బట్ రీసెంట్ గా ఇరాన్ సంబంధించినటువంటి విషయం ఏంటంటే ఇరాన్ అనేటటువంటి కంట్రీ అండ్ ఇజ్రాయెల్ అనేటువంటి కంట్రీ తోటి విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాల యొక్క పరిస్థితిలో కొద్దిగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అండి. ఈ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనేది మనకు తమిళనాడులో కల్పకంలో దీన్ని యాక్చువల్ ప్లాన్ చేస్తున్నారండి. తమిళనాడులో కల్పకంలో దీన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ కల్పకంలో ప్లాన్ చేస్తుంటే దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటిదంటే ఇక్కడ చూడండి, ఇక్కడ భారతీయ నభకీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ ఉంది. ఇది మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ అనమాట. ఇదే చాలా ఇంపార్టెంట్. ఈ భారతీయ నభకీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్, దీని పేరే భవానీ అంటామండి. ఈ భారతీయ నభకీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ అనేది ఈ భవాన్ అనే దాన్ని 2003లో ఏర్పాటు చేశారు. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. ఈ భవాన్ని ఏర్పాటు చేస్తే ఇక్కడ దీన్ని ఎందుకు ఏర్పాటు చేశారు అంటే ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ని తయారు చేద్దామని. ఎక్కడ తయారు చేద్దామని? తమిళనాడులోని కల్పకంలో దీన్ని తయారు చేయాలని నిర్ణయించారు. అయితే దీనికి సంబంధించి రీసెంట్ గా 2024 మార్చి 4న కూడా నరేంద్ర మోడీ వెళ్ళి ఈ యొక్క ప్లేస్ ని విజిట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ఏంది ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్, ఇప్పుడున్నటువంటి రియాక్టర్స్ కంటే కూడా ఇది ఎంత పవర్ఫుల్, ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తే చూడండి, ఇక్కడ 500 మెగావాట్ల శీతల ద్రవ సోడియం రియాక్టర్ అనమాట. ఇది 500 మెగావాట్ల శీతల ద్రవ సోడియం రియాక్టర్. అంతేకాకుండా ఇంకా నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది గనక నిర్మాణం పూర్తయితే దీంట్లో విద్యుత్ ఉత్పత్తి అనేది యురేనియం ప్లూటోనియం సమ్మిళిత ఆక్సైడ్ ఇంధనాన్ని వినియోగిస్తారు. మన దగ్గర యురేనియం 230 అనేది కొద్దిగా తక్కువగా ఉన్నది కాబట్టి మనము ఫ్యూచర్లో మనకు ప్లూటోనియం కూడా మన దగ్గర తక్కువనే ఉంది. సో తక్కువ అంటే అసలు లేదు, నిల్వలు లేవు. అయితే ఈ యురేనియాన్ని ఆల్రెడీ వేరే కంట్రీస్ తోటి మనము ఆస్ట్రేలియా కానీ అలాగే నెక్స్ట్ బ్రిటన్ కానీ ఇటువంటి కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కదా. ఆ ఇంపోర్ట్ చేసుకున్నటువంటి దాన్ని వాడిన తర్వాత మళ్ళీ శుద్ధి చేసిన దాన్ని కూడా మళ్ళీ దీంట్లో వాడుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. అంతేకాకుండా దీంట్లో థోరియం, మన దగ్గర ఇండియాలో థోరియం నిల్వలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ థోరియం నిక్షేపాలతోటి కూడా థోరియం నిక్షేపాలు ఉన్నాయి కాబట్టి దాంతో కూడా దీన్ని వాడుకునే వెసులుబాటు అనేది ఉంటుంది అనమాట. ఈ విధంగా ప్రపంచంలో ఇటువంటి క్రయో లిక్విడ్ సోడియం రియాక్టర్ అనేది ప్రపంచంలో ఒక రష్యా దగ్గర మాత్రమే ఉంది. దాని తర్వాత మన ఇండియానే మరి ఫ్యూచర్లో సెకండ్ కాబోతున్న విషయం కూడా ఇక్కడ మనకు రావడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది మొత్తం టాపిక్ లో మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే 2024 మార్చి 4న నరేంద్ర మోడీ గారు ఏ ప్రాంతాన్ని సందర్శించాడు? కల్పకం. ఇది మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో అడగడం జరిగింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో అడగడం జరిగింది. 2024లో మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఏదైతే ఉందో అక్కడ అడగడం జరిగింది. అంతేకాకుండా నెక్స్ట్ భవానీ అనేది దేనికోసం ఏర్పాటు చేశారు? భవానీ అనేది ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ప్రపంచంలో ఇటువంటి ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ కలిగినటువంటి
కలిగినటువంటి దేశం, ఫస్ట్ దేశం పేరు ఏం పేరు? దాని పేరు రష్యా. సెకండ్ దేశం కాబోతున్న దేశం పేరు ఏం పేరు? దాని పేరు భారత్ అండి. ఈ 2 పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ చట్ట వ్యతిరేక మత మార్పుల నిషేధ బిల్లు 2024ని వీళ్ళు రీసెంట్గా నిన్ననే వాళ్ళ యొక్క అసెంబ్లీలో పాస్ చేశారు. అంటే ఏంది దీంట్లో ఉన్న విషయం ఏంటంటే, గతంలో ఈ మత మార్పుకి సంబంధించినటువంటి బిల్లు అనేది ఎలా ఉండే అంటే, ఈ బాధితులు మాత్రమే, అంటే వీళ్ళు వచ్చి మమ్మల్ని మతం మార్చారని వాళ్ళు పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద అప్పుడు వాళ్ళు మాత్రమే, అంటే బాధితులు ఫిర్యాదు మేరకు మాత్రమే వాళ్ళ మీద చర్యలు తీసుకునేవారు. కానీ ఇప్పుడు బాధితులు కాదు, వేరే వాళ్ళు కూడా ఆ బాధితుల తరపు నుంచి ఫిర్యాదు ఇచ్చినా కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంకా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, గరిష్టంగా ₹1,00,000 వరకు మాత్రమే జరిమానా ఉండేది. కనిష్టంగా 5 ఏళ్ళు, గరిష్టంగా 14 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉండేది. ఏది ప్రీవియస్ గా. ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే 20 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది, ఒక్కోసారి జీవిత ఖైదు కూడా ఉంటుంది. అలాగే నేరం రుజువైతే మాత్రం ₹10,00,000 వరకు జరిమానా ఉంటుంది. అంటే గతంలో ఎలా ఉంది? గతంలో ₹1,00,000 మాత్రమే జరిమానా ఉంది, కానీ ఇప్పుడు ఎంత ఉంది? ₹10,00,000 వరకు జరిమానా ఉంది. అంతేకాకుండా ప్లస్ జైలు శిక్ష కూడా కనిష్టంగా 5 ఏళ్ళు ఉంది, గరిష్టంగా 14 ఏళ్ళు ఉంది. ఈసారి జీవిత ఖైదు అనేటువంటి ప్లాన్ కూడా వీళ్ళు చేసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటిదంటే, ఈ మత మార్పిడి అనేటటువంటి దాన్ని ఎవరు కూడా చేయకూడదు. ఒక వ్యక్తి నేరుగా స్వేచ్ఛగా తను వేరే మతంలోకి మారితే తప్పు లేదు, కానీ వేరే వాళ్ళు ఖచ్చితంగా మీరు మతం మారితేనే బాగుపడతారు, మతం మారకపోతే మీరు చనిపోతారని ఇలా భయపెట్టి వారిని మతం మార్చేటువంటి ప్రయత్నం అనేది చేయకూడదని ఇక్కడ ఉన్నటువంటి అంశం అనమాట. ఇది రీసెంట్ గా యూపీ వాళ్ళు ఇది బిల్ తీసుకురావడం జరిగింది. కొద్దిగా ఇది కాంట్రవర్సీగా ఉన్నప్పటికీ కూడా యూపీలో అది తీసుకురావడం జరిగింది అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థకు రీసెంట్ గా ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఫారెస్ట్ స్టివార్డ్ కౌన్సిల్ అటువంటి సర్టిఫికేట్ రావడం జరిగింది. ఇది ఫారెస్ట్ అనేది ఏంటంటే, మన దగ్గర ఉన్న నాణ్యమైనటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో క్రమంగా తప్పకుండా ఇక్కడ పర్టికులర్ గా మనకు ఉన్నటువంటి కలప కానీ, మనకు ఉన్నటువంటి పర్యావరణ అంశాలు కానీ, ఇవన్నిటిని కూడా పరిగణలో తీసుకునే ఈ యొక్క అంతర్జాతీయ ఫారెస్ట్ రివార్డ్ కౌన్సిల్ అటువంటి సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకు రీసెంట్ గా మన తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ సంస్థకు రావడం జరిగింది, కార్పొరేషన్ కి. నెక్స్ట్ ఆగస్టు 5, 13 ఈ తేదీలలో మన తెలంగాణ గవర్నమెంట్ త్వరలో స్వచ్ఛధనం పచ్చదనం అనే దాని కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది. అంటే స్వచ్ఛ భారత్ లాంటి ప్రోగ్రామ్ అనమాట. స్వచ్ఛధనం పచ్చదనం అనేది కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. అలాగే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు ఆధ్వర్యంలో రాష్ట్రపతి భవన్ లో ఆగస్టు 2, 3 తేదీల్లో భారతదేశంలో జాతీయ గవర్నర్ల సదస్సు అనేది జరగబోతుంది అనమాట. జాతీయ గవర్నర్ల సదస్సు జరగబోతుంది. అలాగే ఈరోజు వరల్డ్ రేంజర్స్ డే అనేది కూడా మనం ఇందాక చెప్పడం జరిగింది. నెక్స్ట్ అండి క్యాట్ అంటే ఇక్కడ మనకు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఆ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ మెంబర్ గా మనకు ఎవరు అపాయింట్మెంట్ అవుతున్నారంటే, రైల్వే బోర్డు చైర్పర్సన్ సిఇఓ ఉన్నటువంటి వ్యక్తి జయవర్మ సిన్హా అనే పర్సన్ వీరు అపాయింట్మెంట్ కావడం జరుగుతుంది. అండి వీరి యొక్క పదవి కాలం అనేది రైల్వే బోర్డు చైర్మన్ గా వీరి పదవి కాలం ఆగస్ట్ 31కి అయిపోతుంది. ఆ తర్వాత వెంటనే వీరు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ మెంబర్ గా వీరు జాయిన్ కాబోతున్నారు. ఆ వీరితో పాటు ఇంకో 11 మందిని కూడా అందులో అపాయింట్మెంట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ప్రీతి సుదాన్ అండి. ప్రీతి సుదాన్ అంటే వారు రీసెంట్ గా యూపీఎస్సి చైర్ పర్సన్ మనోజ్ సోని అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు రీసెంట్ గా రాజీనామా చేశాక యూపీఎస్సి కొత్త చైర్మన్ గా వచ్చినటువంటి పర్సన్ ప్రీతి సుదాన్ గారు. వీరు 1983లో ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ కేడర్ సంబంధించినటువంటి వారు. గతంలో వీరు యూపీఎస్సి మెంబర్ కూడా వర్క్ చేశారు. గతంలో వీరు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కేంద్ర కార్యదర్శిగా కూడా వీరు పనిచేశారు. ప్రజెంట్ వీరు యూపీఎస్సికి కొత్త చైర్మన్ గా మనం పేర్కొనొచ్చు. నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్ స్పెషాలిటీ ఏంటంటే, ఆయన రీసెంట్ గా 5 times అంటే రీసెంట్ గా శ్రీలంకలో జరిగినటువంటి శ్రీలంకతో జరిగిన T20 సిరీస్ లో అతను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ రావడంతో ఓవరాల్ గా అతను T20 క్రికెట్ చరిత్రలో 5 మ్యాన్ ఆఫ్ ది సిరీస్లు వచ్చినాయి. ఈ 5 మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గతంలో సాధించిన వాళ్ళు ఎవరున్నారంటే, మనకు డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియాకి సంబంధించిన పర్సన్, షకీబుల్ హసన్ బంగ్లాదేశ్ సంబంధించిన పర్సన్, బాబర్ అజమ్ పాకిస్తాన్ సంబంధించిన పర్సన్. వీళ్ళు ముగ్గురు కూడా 5 సార్లు సాధించారు. వీరితో మనోడు ఈక్వల్ అయ్యాడు. అయితే T20 క్రికెట్ చరిత్రలో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పొందినటువంటి పర్సన్ విరాట్ కోహ్లీ. ఆయన 7 times పొందడం జరిగింది. దీని తర్వాత మనికా బాత్రా. ఈ మనికా బాత్రా ఏంటమ్మా, ప్యారిస్ ఒలింపిక్స్ లో పాల్గొంటుంది. టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అనమాట. ఈమె చేసినటువంటి ఘనత ఏంటంటే మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్ కు దూసుకెళ్ళింది అనమాట. అంటే ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఒలింపిక్స్ హిస్టరీలో
మన ఇండియా తరపు నుంచి ఎవరు కూడా ప్రీ క్వార్టర్ వరకు టేబుల్ టెన్నిస్ నుంచి వెళ్ళలేదు. అలా వెళ్ళినటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరంటే ఆమెనే మనికా బాత్రా అని మనం అబ్జర్వ్ చేయాలి. 1988 నుంచి ఇప్పటి వరకు 9 ఒలింపిక్స్ పాల్గొన్న మన టీటీ ప్లేయర్లు ఎవరు కూడా సాధించలేని ఘనత ఎవరు సాధించారంటే మనికా బాత్రా. ఈమె ఎవరిని ఓడించిందంటే ఈమె ఫ్రాన్స్ చెందినటువంటి క్రీడాకారిణి ప్రీతికా పవాడే పైన విజయం సాధించింది. నెక్స్ట్ ఫాస్టాగ్ సర్వీసులపై ఆగస్టు 1 నుంచి కొత్త రూల్ అనమాట. రేపటి నుంచి మనకు కొత్త రూల్ రాబోతుంది ఫాస్టాగ్ అనేది. ఫాస్టాగ్ అంటే తెలుసు, హైవేల మీద మనకు ఏవైతే టోల్ గేట్స్ ఉంటాయో అక్కడ ఆగకుండా నేరుగా టక్కున వెళ్ళేటందుకు ఏర్పాటు చేసింది ఫాస్టాగ్ అనమాట. ఈ ఫాస్టాగ్ సంబంధించి వాహనం కొనుగోలు చేసిన 90 రోజుల్లోగా వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ని ఫాస్టాగ్ నెంబర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేకుంటే అది ఖచ్చితంగా హిట్ లిస్ట్లో ఉంటుంది అనమాట. మనకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జూన్ ఫాస్టాగ్ కి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. ఫాస్టాగ్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలకు అన్ని షరతులు నెరవేర్చేందుకు ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 30 వరకు సమయం ఉంటుంది. నూతన ఫాస్టాగ్ జారీ చేయడం, సెక్యూరిటీ డిపాజిట్, కనీస రీఛార్జ్ కూడా ఎన్పిసిఐ అనేది నిర్ణయించింది అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ అనమాట. ఓకే అండి. నెక్స్ట్ పిఎం కిసాన్ సంబంధించి మనకు ఇంపార్టెంట్ థింగ్ అనమాట. పిఎం కిసాన్ సంబంధించి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేటువంటి పథకం అనేది ఏదైతే ఉందో ఇది 2019లో స్టార్ట్ అయింది. 2019లో యూపీలో గోరఖ్పూర్లో స్టార్ట్ అయింది. అప్పుడు ఇప్పుడు ఫిబ్రవరి 17వ తారీఖున స్టార్ట్ అయింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఈ ఫిబ్రవరి 24వ తారీఖున స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 24వ తారీఖున స్టార్ట్ అవుతే ఈ పథకం అనేది ఏం చేస్తుందంటే 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి గతంలో ఇచ్చేవారు. బట్ నెక్స్ట్ టైం గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5 ఎకరాలు అనేది నిబంధన తీసేసి ఎవరికైనా సరే ఖచ్చితంగా మేము ఒక 6,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ 6,000 రూపాయలు ఇస్తామంటే మన తెలంగాణకు సంబంధించి కూడా చూస్తే తెలంగాణలో 2020-21లో ప్రతి సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తున్నారు. ఏంటంటే ఒక రైతు అయితే 6,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అయితే 2020-21లో 36 లక్షలు ఉన్నారు. 2021-22లో కొద్దిగా పెరిగారు. 2022-23లో 47 లక్షల వరకు ఈ పిఎం కిసాన్ లబ్ధిదారులు ఉండే. తర్వాత మొత్తం డిక్రీజ్ ఉందండి. అంటే తెలంగాణ లబ్ధిదారులు తగ్గుతున్నారు. తెలంగాణ లబ్ధిదారులనే కాదు, ఓవరాల్గా ఇంకా మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకు సెంట్రల్లో కూడా చూస్తే దేశవ్యాప్తంగా 2021-22లో దాదాపుగా 10,79,92,306 మంది ఉంటే వారికి 67,147 కోట్లు ఖర్చు పెట్టారు. అయితే మరి రీసెంట్గా ఏమైంది, 2022 డేటా తీసుకుంటే ఇక్కడ 10,79,00,000 నుంచి ఇలా 10,74,00,000 తగ్గారు. అంటే పిఎం కిసాన్ అనేది ఎవ్రీ ఇయర్ తగ్గుతున్నారు. దాని యొక్క నిధులు కూడా దానికి ఇచ్చేటువంటి అమౌంట్ కూడా మొత్తం తగ్గిపోతున్న విషయం చెప్పవచ్చు. లబ్ధిదారులు ఉన్నప్పుడే ఎక్కువగా ఉంటుంది. అంటే ఏడాది లబ్ధిదారుల సంఖ్య 5,56,708 కట్ చేశారు. అలాగే పిఎం కిసాన్ మొత్తం కూడా 8,844 కోట్లు కోత పడింది. 2023-24లో దాదాపుగా 9,90,30,16,30,16,30,16,45 అనేది తగ్గిందిగా మనం పేర్కొన్నది. అలాగే పిఎం కిసాన్ ఇట్లా కట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు రీసెంట్ గా 2024-25కి వచ్చేసి ఇక్కడ 10 కోట్లు ఉన్నది 9,25,70,834 తగ్గింది. అంటే 10 కోట్లు 2021-22లో 10 కోట్లు ఉన్నారు. ఇక్కడ చూస్తే 9,25,00,000 దగ్గరకు తగ్గింది అనమాట. అంటే ఈ ఏడాది మరో 64,58,330 లబ్ధిదారులు పిఎం కిసాన్ స్కీమ్ నుంచి తొలగించారు. ఇలా దేశవ్యాప్తంగా 2021-22 నుంచి దాదాపు 1,54,00,000 మంది ఈ స్కీమ్ కు దూరం అయ్యారని చాలా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది పిఎం కిసాన్ సంబంధించినటువంటి పథకంలో భాగంగా. ఓకే, ఈ డేటా కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2021-22లో 10 కోట్లు ఉన్నారు. ప్రజెంట్ లబ్ధిదారుల సంఖ్య 9,25,71,834 మంది ఉన్నారు. అంటే తగ్గింది అనేది చూడాలి. ఎంతమంది తగ్గిందంటే దాదాపు 1,54,00,000 అని తగ్గిందండి. ఇది కూడా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ అనమాట. సో ఇవి ఈ రోజు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనమాట. ఈరోజు చాలా తక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ నిన్నటి సమాచారం మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మను బాకర్ అనేటువంటి వ్యక్తి, ఆమె మిక్స్డ్ డబుల్స్లో మిక్స్డ్ ఈవెంట్లో ఆమె కాంస్య పథకం సాధించినటువంటి విషయాలు కానీ, అలాగే ఇంకా కొన్ని విషయాలు మనకు గవర్నమెంట్కి సంబంధించిన విషయాలు కూడా మనం ఆల్రెడీ నిన్ననే డిస్కస్ చేయడం జరిగింది. సో మళ్ళీ రేపటి విషయంలో రేపటి కరెంట్ అఫైర్స్ రేపు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి ఎప్పుడు మీ విజయాన్ని కోరుతూ నేను మీ నందగోపాల్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.